ప్రార్థనా పత్రిక శనివారము 24/2024 నూతన యుగాన్ని ప్రారంభించే శిష్యులు. అపోస్తుల కార్యములు 2:1. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అమెరికా మరియు ఐరోపాలో చాలామంది ప్రపంచ స్థాయి వేదాంతవేత్తలు ఉన్నప్పటికీ సంఘములు మూసివేయబడతా ఉన్నాయి. మానసిక వ్యాధులు మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం కారణంగా విపత్తులు వచ్చాయి. ఇలాంటి సమయాలలో కనిపించని సంపూర్ణ దుర్గము మొదట పెంచబడాలి. కల్వరిలో అన్ని సమస్యలను పరిష్కరించిన యేసు దేవుని రాజ్యానికి సంబంధించిన పనులను గురించి మాట్లాడాడు మరియు శక్తిని ఇస్తానని వాగ్దానం చేశాడు. అలా చేయటం ద్వారా, ప్రార్థన ద్వారా 7 దుర్గములు నిర్మించబడతాయి మరియు మీరు సంపూర్ణ ద్వారం వైపు 7 గొప్ప ప్రయాణాల వైపు కొనసాగుతారు. తత్ఫలితంగా మీరు దేవుడు చేస్తున్న CVDIPకి వెళ్తారు. ఆదిమ సంఘ సభ్యులు ఏమి చేసినా లేదా తలుపులు నిరోధించబడిన వారు మొదట దుర్గములను నిర్మించారు. ఆ సమయంలో లూదియా మరియు యాసోనుతో సహా సిద్ధమైన వ్యక్తులు లేచారు. పౌలు, ప్రిసిల్లా మరియు అకులాను కలుసుకున్నాడు మరియు సమాజ మందిరపు ద్వారములు తెరవటం జరిగింది. అప్పటి నుండి సంఘములు మరియు రోమా 16 యొక్క శిష్యులు వివిధ ప్రదేశాలలో స్థాపించబడ్డారు. 237 దేశాలు మరియు 5,000 తెగలకు చెందిన ప్రతిభావంతులైన మరియు ప్రజలను రక్షించటం మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు మీరు సరైన దుర్గమును ఎలా నిర్మించవచ్చు? మొదటిది, మార్చవలసినది. పరిసయ్యులు చేసిన తప్పు ఆశీర్వాదాలు, ప్రార్థనలు మరియు ఆరాధనలన్నిటినీ మార్చమని యేసు చెప్పాడు. ఆయన నిజమైన ఆశీర్వాదాలు, దేవుని రాజ్యాన్ని నెరవేర్చిన ప్రార్థన మరియు దేవుని యందు ఇవ్వబడిన ఆరాధన గురించి మాట్లాడాడు. మీకు క్రీస్తు యొక్క 3 కార్యాలు ఇవ్వబడ్డాయి. మొదటిది సాతానును ఓడించిన నిజమైన రాజు, రెండవది విపత్తులను అడ్డుకున్న నిజమైన యాజకుడు, చివరిగా నిజమైన ప్రవక్తగా దేవుని కలుసుకోవటానికి మార్గం తెరిచాడు. రెండవది మిగిలి ఉన్నది. మీకోసం మిగిలి ఉన్న ప్రపంచం సువార్తీకరణ. ఇది మీ ప్రార్థనలలో ప్రత్యేకంగా ఉండాలి. మీరు చేయాల్సిందల్లా పరిశుద్ధాత్మ శక్తి, భవిష్యత్తును చూసే శక్తి మరియు దేవుని రాజ్యం కోసం వేచి ఉండాలి. మూడవది సవాలు చేయవలసినది. కష్టాలు మరియు మరణం వచ్చినప్పటికీ వారికి శిష్యులతో సంబంధం లేదు. అపోస్తులందరినీ బందీలుగా పట్టుకున్న రాత్రి వారు ప్రార్థించారు మరియు విపరీతమైన శక్తి వారిపైకి వచ్చింది. పరిశుద్ధాత్మ నేతృత్వంలో ప్రారంభమయ్యాయి మరియు మాసిదోనియా మరియు రోమ్లకు వెళ్ళే సమాధానం వారి సమాధానాలుగా మారడం ప్రారంభమైంది. అందుకే మీరు సింహాసన శక్తిని ఆస్వాదించాలి మరియు నూతన జీవితాలు సేకరించడానికి సంపూర్ణ దుర్గమును నిర్మించాలి. అలా చేయటం ద్వారా మీరు కొనసాగించడానికి బలం పొందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు సరైన వాక్య కదలికల్ని వ్యాప్తి చేస్తే స్వస్థత యొక్క కార్యములు తలెత్తుతాయి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, RTS ఆడియో మరియు సువార్త శిష్యులను స్థాపించినందుకు వందనములు. వారు నిజమైన సమాధానాలను పొందుటకు ప్రపంచవ్యాప్తముగా సంఘములు మూసివేయటాన్ని మరియు విపత్తులను నిరోధించే శిష్యులుగా వారిని మార్చండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.